నడుము దగ్గర నుంచి చంక వరకు ఈ మధ్యలో ప్లేస్‌లో కొంతమందికి ఫ్యాట్ ఉంటది. అట్లా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి గూడా ఈ కుట్లు స్ట్రెయిట్‌గా రావు. కొంచెం రౌండ్ తిప్పినట్టుగా రావాలి. ఎందుకంటే ఈ కరెక్ట్‌గా ఈ పైన ప్లస్ సింబల్‌కి కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. కింద నడుము లూజ్ దగ్గర గూడా కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఎక్కడ గూడా ముడతలు లేకుండా నీట్‌గా వచ్చేసింది. తర్వాత ఈ కప్పు సైజు గూడా పర్ఫెక్ట్ సెట్ అవ్వాలి అంటే సైడ్ జాయింటే చాలా ఇంపార్టెంట్. అయితే మళ్ళీ సైడ్ జాయింట్‌లో గూడా హ్యాండ్ జాయింటింగ్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ జాయింటింగ్ పర్ఫెక్ట్‌గా చేస్తేనే మీకు ఈ సైడ్ జాయింట్ అనేది ప్రాపర్‌గా నీట్‌గా వస్తది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో బ్లౌజు సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్‌గా ఏ విధంగా చేసుకోవాలని చూద్దామండి. అంటే ఇప్పుడు బ్లౌజు ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా రావాలంటే సైడ్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ చంక దగ్గర పట్టేసినట్టుగా లేకుండా, అట్లాగని చెప్పేసి లూజ్ లూజ్ రాకుండా, తర్వాత ఈ కప్పు సైజు గూడా పర్ఫెక్ట్ సెట్ అవ్వాలి అంటే సైడ్ జాయింటే చాలా ఇంపార్టెంట్. అయితే మళ్ళీ సైడ్ జాయింట్‌లో గూడా హ్యాండ్ జాయింటింగ్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ జాయింటింగ్ పర్ఫెక్ట్‌గా చేస్తేనే మీకు ఈ సైడ్ జాయింట్ అనేది ప్రాపర్‌గా నీట్‌గా వస్తది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు హ్యాండ్ జాయింటింగ్ ఎలా చేసుకోవాలి ప్రాపర్‌గా, తర్వాత ఈ సైడ్ జాయింట్ కూడా ఎలా ఏసుకోవాలనేది చూపిస్తాను. సో, దానికంటే ముందు ఏం చేయాలంటే ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజులో హ్యాండ్ జాయింటింగ్ చెయ్యకంటే ముందు ఈ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈక్వల్‌గా ఇదిగోండి ఇలా పెట్టుకోండి లూజ్ దగ్గర కింద. తర్వాత ఈ పై వైపున గూడా ఇలా నీట్‌గా కింద వైపున పీసు, పై వైపున పీస్‌ని నీట్‌గా ఇలా సరి చేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్ చంక రౌండ్ చూసుకొని మనం పెట్టుకుంటాం గదా! ఇదిగోండి ఇక్కడి వరకి. ఈ ప్లేస్‌లో ఈ 2 గూడా సమానంగా రావాలి. ఇలా కొంచెం కిందికి గాని, ముందుకు గాని రావద్దు. సరే ఒకవేళ లైట్‌గా గిట్ల కొంచెం అంత కిందికొచ్చిందనుకోండి, సన్నంగా ఈ పీస్‌ని కట్ జేయండి. ఇప్పుడు దీనికొచ్చేసి కరెక్ట్ వచ్చిందనమాట. సో, ఇలా కరెక్ట్‌గా రావాలి అంటే షేప్ బెల్ట్ జాయింటింగ్ చాలా ఇంపార్టెంటు. దీనికంటే ముందు వీడియోలో ఈ షేప్ బెల్ట్‌ని కరెక్ట్‌గా ఎలా జాయింటింగ్ జేయాలి, ఇలా సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కిందికి, పైకి ఎక్కువ తక్కువ రాకుండా, ఈ చంక దగ్గర ప్లస్ సింబల్ పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా షేప్ బెల్ట్ ఎలా జాయిన్ జేయాలి అనేది దీనికంటే ముందు వీడియోలో ఉంది. మీరొకసారి చూడండి. ఇప్పుడు దీనికైతే ఇదిగోండి ఈ కరెక్ట్‌గా ఈ పైన ప్లస్ సింబల్‌కి కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. కింద నడుము లూజ్ దగ్గర గూడా కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఎక్కడ గూడా ముడతలు లేకుండా నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టేసి హ్యాండ్ పీస్ తీసుకుందాం. అయితే హ్యాండ్ పీస్ గూడా ఇదిగోండి ఇలా ఈ చివర్లని సమానంగా వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఏది లూజ్ దగ్గర. మనకు 2 ఇంచుల ఖర్చు పెడతాం కదా! ఈ కింద వైపున ముందుకు వెనక్కి లేకుండా కరెక్ట్‌గా చూసుకొని, ఇప్పుడు ఈ హ్యాండ్‌ని ఇదిగోండి ఇలా పై వైపున నీట్‌గా సరి చేసుకోవాలి. ఇటువైపున మధ్యలో ముడతలు అట్లా లేకుండా నీట్‌గా వచ్చేలాగా సరి చేసుకొని, మన ఖర్చు ఎక్కడి వరకు ఉంది? సపోజ్ ఇదిగోండి ఇక్కడ వరకు ఉందనుకోండి. ఈ ఖర్చు వరకి ఈ పైన కింద ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇలా చూసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ఇలా ఈ పీస్ అనేది ఇలా కట్ జేసుకోవాలి. అది గూడా కొంచెం ముందు వైపునకొచ్చేలాగా ఇదిగోండి ఇలా. ఇక్కడ నుంచి స్టార్ట్ జేసుకొని ఇలా. ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలాగా ఇలా ఎక్స్‌ట్రా పీస్ కట్ జేసుకుంటే, జాయిన్ జేసిన తర్వాత సైడ్ జాయింట్లు ఈక్వల్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు హ్యాండ్ పీస్ అటాచ్ జేసుకుందాం. అయితే హ్యాండ్ పీస్ కూడా 2 విధాలుగా అటాచ్ జేయొచ్చండి. మధ్యలో నుంచి 2 వైపులా కుట్టొచ్చు. లేదు అంటే ఈ చివరి నుంచి కరెక్ట్‌గా జాయింటింగ్ జేసుకొని కుట్టొచ్చు. ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే చివరి నుంచి జాయింటింగ్ జేస్తున్నా. అయితే చివరి నుంచి ఇలా జాయింటింగ్ జేసేటప్పుడు కరెక్ట్‌గా చివరి వరకి ప్రాపర్‌గా రావాలి అంటే, మీకిక్కడ హ్యాండ్ కటింగ్ ఇంపార్టెంట్. బ్లౌజ్ కటింగ్‌లో హ్యాండ్ కటింగ్ చాలా ఇంపార్టెంటు. మన దీనికంటే ముందు వీడియోస్‌లో మీకు కటింగ్ వీడియో ఉంది జూడండి. దానిలో మీకు క్లియర్‌గా చూపిచ్చిన. ఇప్పుడు నేను చివరి నుంచి జాయింటింగ్ జేస్తున్నా ఇక్కడ. హాఫ్ ఇంచు ఖర్చుండేలాగా రబ్ జేసుకొని జాయింటింగ్ జేయాలి. ఏ పీసుని లాగొద్దు. మనకు ఈ హ్యాండ్ పీసు చేతిలో ఉంటుందిగా పై వైపున. తెలవకుండానే దాన్ని లాగుతాము. ఏ పీసుని లాగొద్దు. జస్ట్ ఇట్లా అంచులు ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టేసేయాలి. ఒకదాని పైన ఒకటి. ఖర్చు మాత్రం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎంత పెడుతున్నారో అదే ఖర్చు చూసుకుంటూ పెట్టండి. ఒక్కొక్క దగ్గర ఖర్చు మిస్ అవుతది. మిస్ అవ్వదనను. కానీ ఆ మిస్ అయిన ఖర్చును మనం ఎలా సరి చేస్తామంటే, రెండో కుట్టు వేస్తాం. డబుల్ స్టిచ్ వేస్తాము. దాంట్లో సరి చేసుకుంటాము. చూపిస్తాను అది గూడా మీకు. కరెక్ట్‌గా ఏ పీసు లాగకుండా చివరి వరకి జాయింటింగ్ చేసేసుకుందాం. ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం చూసుకోండి. చివరి వరకు కుట్టండి. ఇప్పుడు దీనికి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకునే కంటే ముందు ఇలా తీసి చూసుకోవాలి. ఎక్కడైనా వంకర్లొచ్చిందా, స్ట్రెయిట్‌గానే వచ్చిందా అని జెప్పి. ఇదిగోండి ఇలా. అన్నీ చూసుకుంటే మనకు అర్థమైపోతది. ఎక్కడైనా ఉబ్బెత్తులు ఏమన్నా వచ్చినాయనుకోండి, ఇక్కడ కనిపిస్తది మనకు క్లియర్‌గా ఈ ప్లేస్‌లో అట్లా. ఇదిగోండి ఇప్పుడైతే ఇది కరెక్ట్‌గానే వచ్చింది. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకుందాం. నేనిప్పుడు మధ్యలో ఖర్చు మిస్ అయిందండి. నేనిప్పుడు సరి చేస్తాను దాన్ని. ఇదిగోండి ఇక్కడ. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ పెడితే ప్లస్ సింబల్ రాదు.
ఇదిగోండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ కొద్దిగా అంత మిస్ అయింది ఖర్చు. ఎందుకంటే కింద కుందన్స్ ఉన్నాయి కదా, పాదం అనేది పక్కకు జరిగిపోయింది. ఇదిగోండి ఇక్కడ కూడా ఖర్చు పావించి వచ్చేసింది ఒకేసారి. ఇలా ఖర్చు ఏందంటే మనకు కరెక్ట్‌గా పెట్టకుంటే ఉబ్బెత్తులాగా వస్తాయి. ఇంకా పూసలు కూడా ఉన్నాయి కదండీ, అవి చూసుకొని కుట్టాలి. నాకు అలవాటు కాబట్టి నేను వెనకాల నుంచి కొంచెం పాదాన్ని ఎత్తుకుంటూ సరి చేస్తున్నా. బట్ట పాడవుతది, సూది కూడా విరిగిపోతది. అది చూసుకోండి. కుందన్స్ వచ్చిన ప్లేస్‌లో కుందన్స్‌ని పీకేయండి అక్కడి నుంచి. ఇలా రెండో కుట్టు వేసేటప్పుడు ఇదిగోండి అన్నీ చూసుకోవాలి. మనకు సెట్ అయిపోతుంది. ఇలా రెండో కుట్టులో చాలా ప్లేసుల్లో ఇదిగోండి ఇట్లా మనకి ముందుకు వెనక్కి వచ్చిన ప్లేస్‌లో సరి చేసుకుంటాం. ఇక్కడొచ్చింది. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా పూసలు ఉన్నందుకు పాదం జరిగిపోయింది. ఇప్పుడు మనకి 2 కుట్లు వేసేసుకున్నాం. మనకు సైడ్ జాయింట్ అనే హ్యాండ్ జాయింటింగ్ వచ్చేసి కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఇలా హ్యాండ్ జాయింట్ పర్ఫెక్ట్‌గా చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకుంటాం. అప్పటి వరకు ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ ఈ ఖర్చు ఉందిగా, ఖర్చుకు ఓవర్‌లాక్ చేస్తాను. ఇదిగోండి ఇలా నీట్‌గా ఓవర్‌లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుంటాం. సైడ్ జాయింట్ వచ్చేసి కింద నుంచి చేసుకోవాలి. అయితే ఇది కట్ చేసేటప్పుడు మనం రన్నర్ వీల్‌తోని రన్ చేసుకుంటాం కాబట్టి దానిపైన చేసుకోవచ్చు సైడ్ జాయింట్ అనేది. కాకపోతే మీరేం చేస్తారంటే ఇదిగోండి కింద వైపున ఫస్ట్ 2 ఇంచులు వచ్చేలాగా ఖర్చు పెట్టినాం మనం. అదే 2 ఇంచులకి స్టార్ట్ చేసుకోండి ఇక్కడ. రబ్ చేసుకోండి ఇక్కడ. రబ్ చేసుకున్న తర్వాత ఈ అంచులను ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టండి. ఈ చివరి అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులని ఇట్లా ముందుకి లోపలికి లేకుండా ఈ అంచులు ఈక్వల్‌గా వచ్చేలాగా ఇలా పెట్టి ఇదిగోండి ఇక్కడి వరకు కుట్టు వేయండి. తర్వాత సేమ్ మళ్ళీ ఈ 2 అంచులు ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టి ఇలా కుట్టు వేయండి. తర్వాత ఈ చంక రౌండ్ కూడా మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ చంక దగ్గర ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఎడ్జెస్, ఈ ఎడ్జెస్‌ని ఇలా పట్టండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్, ఈ జాయింట్ దగ్గర ఇలా పట్టుకోండి. పట్టుకొని ఒకసారి ఇలా నీట్‌గా స్ట్రెయిట్‌గా అనుకొని ఇప్పుడు టేప్ తీసేసుకోండి. టేప్‌తో మీకు చంక రౌండ్ ఎంతొచ్చింది వీళ్ళకి 16 ఇంచులు వచ్చింది. అంటే 16లో సగం 8 ఇంచులు. ఇట్లా పెట్టేసుకొని 8 ఇంచులు ఎక్కడ వరకు ఉందో ఇక్కడ మార్కింగ్ చేయండి ఇలా. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా అంతే. అయితే ఇక్కడ హ్యాండ్ లూజ్ వీళ్ళకి నేను 2 ఇంచుల ఖర్చు పెట్టిన. చివరి నుంచి 2 ఇంచుల వరకు ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు సేమ్ మనకు పాదం ఎక్కడైతే ఆపేసినామో అక్కడి నుంచే మళ్ళీ పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇక్కడ వరకు వస్తుంది కదా, ఈ ప్లేస్‌లో మనకు హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్‌గా కట్ చేసినాం. హ్యాండ్ పీస్‌కి, బాడీ పార్ట్‌కి సరి చూసుకొని ఎక్స్ట్రా కట్ చేసినాం కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ కరెక్ట్‌గా వస్తది. ఒకసారి ఈ ప్లస్ సింబల్ వచ్చేలా ఇదిగోండి ఇలా ఈ జాయింట్ దగ్గర కరెక్ట్‌గా పట్టేసుకొని ఇక్కడ వరకు అయితే ఒక కుట్టు వేయండి. ఇలా ఇక్కడ వరకు వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ నుంచి కరెక్ట్‌గా హ్యాండ్ లూజ్ ఇదిగోండి ఇలా చివరి వరకు జాయింటింగ్ చేసేసుకున్నాం కదా, దీని పక్కన పావించి ఉండేలాగా ఇంకొకసారి కుట్టు వేసుకోవాలి. బ్లౌజెస్‌కి మాక్సిమం ఒక 3 వేయండి సైడ్ జాయింట్లు. అంటే ఎక్స్ట్రా కుట్లు అనేది 3 వేసుకోవాలి. ఇలా దీని పక్కనే మనకి ఫిట్టింగ్‌తో పాటు ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనకు ముందు వేసిన కుట్టుకు పక్కన వేసిన కుట్టుకు ఈక్వల్‌గా ఉండాలన్నమాట కరెక్ట్‌గా చివరి వరకు కూడా. ఇప్పుడు నేను ఇంకొక కుట్టు వేస్తున్నా. 3 వేస్తున్నాను ఇక్కడ. మీరు లాస్ట్ 4 వేసుకోండి అంతే. 3 లేదంటే 4 వేయాలి, ఎక్కువ వేయొద్దు. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సేమ్ ఇలా మనకి చంక రౌండ్, నడుము లూజు, హ్యాండ్ లూజు 3 కరెక్ట్‌గా చూసుకొని పెట్టేసుకుంటే ఇక్కడ వీళ్ళకి బ్లౌజు చంక దగ్గర పట్టేసినట్టు లూజు లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కప్పు దగ్గర కరెక్ట్‌గా నిలబడుతుంది. కొంతమంది అడుగుతారు, అన్న సైడ్ జాయింట్ అందరికీ స్ట్రెయిట్‌గా రావట్లేదు, కొంతమందికి క్రాస్ వస్తుంది అని చెప్పి. వీళ్ళ చెస్ట్‌ని బట్టి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందండి ఈ సైడ్ జాయింట్ అనేది కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా రాకుండా ఉండడం. తర్వాత ఈ నడుము దగ్గర నుంచి చంక వరకు ఈ మధ్యలో ప్లేస్‌లో కొంతమందికి ఫ్యాట్ ఉంటది. అట్లా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కుట్లు స్ట్రెయిట్‌గా రావు. కొంచెం రౌండ్ తిప్పినట్టుగా రావాలి. ఎందుకంటే ఈ మధ్యలో వాళ్ళకి ఫ్యాట్ ఉంటది కాబట్టి ఇక్కడ కొంచెం రౌండ్ తిరిగినట్టు కూడా వస్తది. ఈ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం. తర్వాత హ్యాండ్ కూడా అంతే. ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్ కాబట్టి కుట్లు అనేవి స్ట్రెయిట్‌గా వచ్చినాయి. ఒకవేళ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ మధ్యలో వీళ్ళకి ఏమవుతుందంటే లూజ్ ఉంటది. శరీరం ఎక్కువ ఉంటది ఈడ. సో వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రెయిట్‌గా వేయకుండా ఇక్కడ కూడా కొంచెం రౌండ్ తిప్పినట్టుగా వేయాల్సి ఉంటది. ఇదంతా కూడా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా మనకి ఎక్కడెక్కడ ఏమేమి లూజులు ఉన్నాయి చూసుకొని మనం జాయింటింగ్ చేయాలి. అయితే కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో ఇట్లా ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫ్యాట్ చాలా తక్కువ ఉండి సన్నంగా ఉంటారు కొంతమంది. కొంతమంది బాగా హైట్ ఎక్కువ ఉంటారు. కొంతమంది హైట్ తక్కువ ఉంటారు. సో ఇట్లా డిఫరెంట్ సైజెస్ వాళ్ళకి కూడా మనం కటింగ్ అనేది ప్రాపర్‌గా నేర్చుకుంటే వీళ్ళకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఇయ్యొచ్చు మనం బ్లౌజెస్.
సో, ఇట్లా గనుక మీరు బ్లౌజుల వరకి పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి అనుకుంటే గనక మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చండి. ఇది ఒకటే గాదండి. మీకు నార్మల్‌గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్‌గానే వస్తది. కటింగ్‌లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్‌గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను 3 కుట్లు వేసినాం కదా! ఇక్కడ ఏం చేస్తానంటే 2 ఇంచుల ఖర్చుంది. హ్యాండ్ దగ్గర గూడా 2 ఇంచుల ఖర్చుంది. కానీ చంక దగ్గర 1.30 మాత్రమే ఖర్చొచ్చిందిక్కడ. సో, ఇప్పుడు ఈ 1.30 వచ్చేలాగానే ఇదిగోండి ఇలా. ఇలా నేను కట్ జేసేస్తాను దీన్ని. ఇదంతా కట్ జేసి ఓవర్‌లాక్ జేస్తాను. ఇంక నా దగ్గర ఓవర్‌లాక్ మిషన్‌కి బ్లేడ్లుంటాయి గాబట్టి డైరెక్ట్ ఓవర్‌లాక్‌లోనే కట్ అయిపోతది చూపిస్తాను రండి. ఇదిగోండి ఇప్పుడు మనకు ఖర్చు అనేది 1 ½ ఇంచ్ మాత్రమే ఉంచినాం ఇక్కడ. 1.5 మాత్రమే ఉంచి కట్ జేసినాం. అదే విధంగా ఇటువైపున గూడా 1.5 మాత్రమే ఖర్చు ఉండేలాగా చూసుకొని సైడ్ జాయిన్ జేసేసుకుంటాం. ఓవర్‌లాక్ జేసేసుకుంటాం. ఇలా చేసిన తర్వాత ఒకసారి మనము చంక దగ్గర కరెక్ట్‌గా జాయింట్ వచ్చిందా లేదా అనేది చెక్ జేసుకోవాలి ఇదిగోండి ఇలా. ఏందంటే మనకు హ్యాండ్ జాయింటింగ్ జేసేటప్పుడు ఇది చెక్ జేసుకున్నాం గాబట్టి ఇక్కడ మనకు పైకి కిందికి రాదు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇంకొక హ్యాండ్ గూడా ఇదిగోండి ఇటువైపున. మనకు ఇక్కడ ప్లస్ సింబల్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. మనకి ఫిట్టింగ్‌తో పాటుగా ఫినిషింగ్ గూడా చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్‌కి. అయితే ఇది వర్క్ బ్లౌజ్ గాబట్టి ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా స్టిచ్ జేసుకున్నాం. నార్మల్ బ్లౌజ్ అయినా సరే ఫినిషింగ్ గాని అదంతా గూడా సేమ్ ఇదే విధంగా ఓవర్‌లాక్ జేసుకుంటే కొంచెం అమౌంట్ గూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర. ఓకేనా? సో, ఇప్పుడు బ్లౌజెస్‌కి సైడ్ జాయింట్ చేసుకోవాలి అంటే ఏమేం డిపెండ్ అయ్యింది ఇక్కడ షేప్ బెల్ట్. మనకు షేప్ బెల్ట్ కరెక్ట్‌గా హెచ్చు తగ్గులు లేకుండా కట్ జేసుకుంటే నడుము దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటది. చంక దగ్గర ప్లస్ సింబల్ ఒస్తది. తర్వాత ఈ చంక దగ్గర ప్లస్ సింబల్ రావాలంటే హ్యాండ్ జాయింట్ కూడా ఇంపార్టెంట్. అంటే ఎక్స్‌ట్రా ఏమైనా ఖర్చులు చూసుకొని కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకుంటే ఈ చంక దగ్గర ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. సో, ఇలా చిన్న చిన్నవి చూసుకుంటూ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నామంటే ఫిట్టింగ్‌తో పాటుగా ఫినిషింగ్ కూడా నీట్‌గా వచ్చేస్తదనమాట. అయితే ఈ షేప్ బెల్ట్‌కి సంబంధించి దీనికంటే ముందు వీడియో ఉందండి. ఒకసారి చెక్ జేసుకోండి. తర్వాత ఈ మగ్గం వరకు బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ మొత్తం గూడా దీనికంటే ముందు వీడియోస్‌లో ఉంది బ్లౌజ్ కటింగ్ సంబంధించి. మీకు ఒకవేళ ఈ వర్క్ బ్లౌజుల కటింగ్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా? సో, వీడియోలో చెప్పిన ఈ చిన్న టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి. సైడ్ జాయిన్ చేసే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఈ టిప్స్ అనేవి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.